హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదినా వివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో వ్లాగ్ ఏంటంటే డైలీ రొటీన్ వ్లాగ్ అండి. ఈరోజు అయితే నేను పొద్దున్న నుంచి బిజీ ఉన్నాను. సో ఎక్కడ పనులు అక్కడైతే ఉండిపోయాయి. మా అక్క వాళ్ళు వచ్చినారంటే ఇంకా కొంప కొల్లేరైపోతుందండి. మాది చూడండి, సింక్ నిండా అంట్లు ఉన్నాయి. ఈ స్టవ్ మీద చూడండి చేసిందల్లా ఉన్నాయి. ఇంకా చూడు తిని ఇట్లానే పెట్టేస్తారు. మీ ఇంట్లో కూడా అట్లా పెడతారా? నాకైతే తల వాసిపోతుంది. ఇందాక మా నాన్నకు బాగాలేదనేసి ఊరికి పోయేసి వచ్చినానండి. ఒక 1 అవర్లోనే రిటర్న్ అయిపోయినామన్నమాట. పోయేకి ½ అవర్, వచ్చేకి ½ అవర్. సో ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా పొద్దు నుంచి బిజీ అన్నాను కదా, సో ఇవన్నీ చేసినామండి. కజ్జికాయలు మా సైడ్ అయితే కజ్జికాయలు అని అంటాము, మీ సైడ్ ఏమంటారో తెలియదు. ఇవి బెల్లము అండ్ పప్పులతో కలిపి చేసిన బెల్లం కజ్జికాయలు అనమాట. ఇది వచ్చేసి పిండి మిగిలిపోయింది. ఇప్పుడైతే పూరి అద్దాలన్నమాట. చాలా మెత్తగా అయిపోయింది. ఇంకా ఇవి పూరి చేసేస్తాము మిగిలిన పిండితో. నాకు ఆ పౌడర్కి ఫుల్ జలుబు అనేది చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, దానికి చూపిస్తా. చూడండి, మా అక్క కూతురు అన్నీ ఇట్లా వేసేసింది అనమాట. దీంట్లో కాయగూరలు కూడా వేసేసింది, కాయలు కూడా వేసేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ బిస్కెట్లు, ఇక్కడ ఇవన్నీ. ఇది చూడండి, ఈ కబాబ్ కూడా ఇట్లా పెట్టేసినాం అనమాట. ఇంక ఇదంతా సర్దాలు అనమాట. ఇదంతా సర్ది అయితే నాకున్న ప్రాణం కూడా పోయేటట్టుంది. వాడు చూడండి, వాడు చికెన్ కావాలి రోజు. ఇప్పుడు చికెన్ కావాలి, ఆకలి అవుతుంది మాకు. ఆకలి ఏమన్నా వేయాలన్నమాట. ఇంకా వాడి పిల్లలు ఫుడ్ వేసేసి ఇంకా నేను అంట్లు అండ్ కిచెన్ రూమ్ ఇప్పుడు చూడండి అంతా ఎట్లా కలిసిందో. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. ఇదే ఇప్పుడు అనుకున్నది. ఇప్పుడు టైం కూడా 7:40 ఏమో అయింది. 7:40 అయిందనమాట. ఇప్పుడు నైట్ 7:40 అనేది. సో ఇంకా ఈ టైంలో నేను వర్క్ అనేది పెట్టేసుకోవాలి. నాకు ఈ అలర్జీ వల్ల ఏది బెస్ట్ అనేది పడదు. బయట సౌండ్ వస్తుంటుంది, ఏమనుకోకండి. ఓకేనా? వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి ఫ్రెండ్స్. క్లీన్ చేస్తానండి. బుట్టలో సామాన్లు అన్నీ రాలేతున్నాయి. ఇప్పుడు ఇవి ఫస్ట్ క్లీన్ చేసుకొని ఇవన్నీ సర్దేస్తాను అనమాట. పప్పుకు 2 గిన్నెలు, ఇదొకటి ఒక దాంట్లో వేసుకొని తింటే సరిపోతుంది కదా. 2 గిన్నెలు కడిగేదానికి నేను ఉన్నాను కదా. బంధువులు ఇంటికి వస్తే మటుకు పని చాలా ఉంటుంది. బంధువులు అయితే ఇంటికి రానివ్వద్దండి. ఓకేనా? 2 గంటలు 2 ఇలా ఉంటుంది ఏమంతా. కడిగింది కదా. వాళ్ళమ్మ తింటారు ఆమె కావాలి. ఏం నీకు పెట్టలేదా మీ మమ్మీ? ఏమేమి పాలు వంచలేదు. వీడు పాలీడు రూపుగాడు.
కొన్ని వాటర్ గొంతు సర్దేసిన పచ్చిమిరపకాయలు తీసి దాంట్లోకి వేసింది. ఎన్ని సర్దేసిన పనులు వేసేసిన, ఇవి సపరేట్ వేసేసిన, స్నాక్స్ ఇవి సపరేట్, ఇది ఒక్కటే క్లీన్ చేసేస్తే ఇంకా పని అయిపోయినట్టే. ఇంకా చేయాలన్నమాట. చెత్త చూడండి, 1 2 3 ఇదంతా ఈ రోజుదే. బంధువులు వస్తే ఇంకా చెత్త పడుతుంది, అది కూడా క్వాంటిటీ లెక్క పెట్టుకోండి. డస్ట్బిన్ పెట్టుకోవాలంటే అవి పిల్లలు ఉన్నాయి, దాంట్లోకి పడిపోతాయని డస్ట్బిన్ అయితే పెట్టలేరు. ఓపుకుందా బయట లొకేషన్ కూడా లేదు. ఈరోజు వేస్తే సాయంత్రం వరకు 10 సో అంట్లన్నీ క్లీన్ చేసేసాను. ఇంక ఇప్పుడు ఈ చెత్త పడేయాలా. ఈ చెత్త పడేసి ఇప్పుడు పూరి కూడా తిక్కేసానండి. అక్క అయితే కాలుస్తుంది. సో ఎండాకాలం ఉన్నట్లుంది ఇంట్లో అనమాట. అసలు చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. చూడండి చెమట అయితే వచ్చేసింది, బాగా స్వెట్ వచ్చేసింది చూడండి. ఇలా ఉంటుందండి మా ఇంట్లో వర్క్ అనేది. నేనే చేసుకుంటాను, ఎవరు హెల్ప్ అయితే చేయరు, హెల్ప్ చేయడానికి కూడా రారు. నేనైతే ఎవరిని అయితే పెట్టుకోలేదన్నమాట. ఇంకా వెళ్ళి స్నానం అయితే చేసేసి ఇంకా లంచ్కి అయితే డిన్నర్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకేనా? ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో చూస్తున్నారు కానీ స్కిప్ చేసి చూస్తున్నారండి. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అనేది చూడడానికైతే ప్రయత్నించండి. ఓకేనా? చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.